సో రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ఆశా వర్కర్ల భారీ నిరసన. మనం చూసుకున్నట్లయితే భారీ నిరసన అయితే తెలియజేశారనమాట. ఆశా వర్కర్లకు 18,000 స్థిర వేతనం చెల్లించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధనకు తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల సంఘం ఆధ్వర్యంలో వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఆశా కార్యకర్తలు తరలివచ్చారు. కోటిలోని రాష్ట్ర వైద్య కుటుంబ సంక్షేమ కమిషనర్ కార్యాలయం ఎదుట వారంతా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ అధికారులకు వచ్చి 1000 రోజులు కావస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం హామీని నిలబెట్టుకోకుండా ఆశా వర్కర్లు అనేది మోసగించిందని ధ్వజమెత్తారు. బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే 20,000 మందితో కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. సంఘం అధ్యక్షురాలు రావుల సంతోషి తదితరులు అయితే మాట్లాడారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఆశా వర్కర్లకు నెలకు 18,000 రూపాయల స్థిర వేతనం అయితే ఇవ్వాలని చెప్పేసి వీరందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారన్నమాట. సో ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి.